కానీ యుద్ధం ఎలా ప్రారంభించాలో తెలిసిన అమెరికాకి ఎలా ముగించాలో ఎందుకు తెలియడం లేదు? అంటే ఆ ఎగ్జిట్ స్ట్రాటజీతో యుద్ధంలోకి అమెరికా ఎంటర్ కాలేదు. అమెరికా అంచనాలు తారుమారయ్యాయి. అలా చాలా బలమైన దేశాలు కూడా అంచనాలు వేసుకుంటాయి. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ విషయంలో రష్యా అంచనా ఏముండే కొద్ది రోజుల్లో ఈ యుద్ధం ముగుస్తుంది అని అంచనా వేశారు. కానీ అమెరికా, యూరోపియన్ దేశాల సహకారంతో ఉక్రెయిన్ 4 ఏళ్ళుగా యుద్ధాన్ని కంటిన్యూ చేయగలిగింది. సో అందువల్ల యుద్ధములో కేవలం బలాబలాలను బట్టే ఉండవు, వ్యూహాలను బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాతో పోలిస్తే ఇరాన్ చాలా బలహీనమైన దేశం, కానీ ఈ యుద్ధంలో నిలవగలుగుతుంది కదా. సో అందువల్ల దాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే సమానంగా లేని తనకన్నా చాలా బలవంతుడైన శత్రువును కూడా ఎదుర్కోవటానికి ఒక బలహీనమైన దేశం కూడా అనుసరించే వ్యూహాలు ఉంటాయి. సో అలాంటి వ్యూహాల్లో భాగంగా అమెరికాలో కాస్ట్ ఆఫ్ వార్ను ఇరాన్ పెంచుతుంది. అంటే ఇరాన్ ఈ వార్ని ఎక్స్పాండ్ చేస్తుంది, ఎక్స్టెండ్ చేస్తుంది. అలాగే ఈ వార్కు ఉండే జియో పొలిటికల్, జియో ఎకనామిక్ కాస్ట్లను పెంచుతుంది. అందువల్ల అనేక దేశాలపై దాడులు చేసి ఆ దేశాలను కూడా దించి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసేసి రెడ్ సీపై కూడా తమ మద్దతుదారులను హూతీలు అటాక్ చేస్తారన్న సిగ్నల్స్ పంపి ఒక ఎనర్జీ క్రైసిస్కు కారణమై ఇలా హారిజంటల్గా వార్ను విస్తరిస్తున్నారు. సో ఇరాన్ లక్ష్యం ఏంటంటే నష్టాలు అనివార్యంగా ఉంటాయి, కానీ ఈలోగా అమెరికా ఈ వార్ను భరించలేని స్థితికి తీసుకురావాలి అని. సో ఆ యుద్ధతంత్రంలో భాగంగా ఇరాన్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు అమెరికాకు ఆప్షన్స్ ఏంటి? కంప్లీట్గా ఇరాన్లో అతిపెద్ద దేశం, అది చాలా విస్తీర్ణం ఎక్కువ దేశం, కోట్లాది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఎయిర్ ఫోర్స్తో బాంబులు వేస్తే లక్షల మంది ప్రజలు చనిపోతారు. అది అంగీకరిస్తారు ఎవరైనా? అందువల్ల మిలిటరీ టార్గెట్స్ పైన అటాక్ చేస్తుంది. ఎంత చేసినా కూడా ప్రభుత్వం ఇస్లామిక్ రెజీమ్ పతనం కావడం లేదు. అమెరికా అంచనా వేసిందంటే తమ దాడులతో ఇస్లామిక్ రెజీమ్ తొందరగా పతనం అవుతుంది అనుకున్నారు, అది కావడం లేదు. పైగా మీకు ఇరాన్ మిసైల్ కెపబిలిటీని తొందరగా నాశనం చేస్తామనుకున్నారు, అది జరగలేదు. ఇరాన్ ప్రజలే తిరగబడి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటారు అనుకున్నారు, అది జరగలేదు. సో దాంతో ట్రంప్ లెక్కలు దెబ్బతిన్నాయన్నమాట నిజం. దీన్ని ఏ రకంగా ముగించాలని తలపట్టుకున్నాడు. తానే గెలిచానని ప్రకటించుకొని బయటికి రావాలా? సో అందువల్ల ఇంకా విధ్వంసాన్ని సృష్టిస్తే అమెరికాలో కూడా ప్రజల వ్యతిరేకత పెరుగుతోంది వారకు. ఆల్రెడీ ఎనర్జీ ప్రైసెస్ పెరిగి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది. మీకు అమెరికాలో నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ యుద్ధం అప్పటిదాకా కొనసాగితే యుద్ధం పట్ల అమెరికా ప్రజల్లో ఉండే వ్యతిరేకత తనకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందన్న అనుమానం కూడా ఉంది. అందువల్ల ఎగ్జిట్ స్ట్రాటజీ కొరకు ఆలోచిస్తున్నమాట నిజం.